అధ్యక్ష, మంత్రి గారు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మేము అడిగిన ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి? వారు వచ్చి వాళ్ళ తల్లి గారిని మాట్లాడిన మాటల్ని ఎవరు కూడా సభ్యసమాజం ఎవరు కూడా అంగీకరించరు. దాన్ని సమర్థించే సమస్య లేదు. ఇప్పుడే కాదు, ఆ రోజు కూడా చెప్పాం. మళ్ళీ చెప్తున్నాం. ఏ తల్లిదండ్రులైనా సరే ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు, ఆమోదించే సమస్య లేదు. అంత మనుషులు కాదు మేము. కానీ 15 సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా ఆ తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సభాముఖం చెప్తున్నాను. 10 సార్లు చెప్తున్నాను. దయచేసి దీని ఇంతటితో విరమించుకోండి. ఆ మాటలను వచ్చి మీరు 10 సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది సమంజసం కాదు. మీ ద్వారా నేను నమస్కరిస్తాను. తప్పది. వినండి ఎవరు లేరు అధ్యక్ష. ఒక కొడుకు ఆవేదన ఇది ఇప్పుడు ఈవేళ షార్ట్ డిస్కషన్ ఏంటి? మీరందరూ మాట్లాడేది ఏంటి? జరిగేది షార్ట్ డిస్కషన్ ఏంటి? సబ్జెక్ట్ ఏంటి? నా అమ్మా కూర్చో. ఎల్ఓపి గారు జరిగిన విషయం చెప్తాను. ఇప్పుడు మంత్రి గారు అడిగారు. కూర్చోమ్మా, ఇబ్బంది కదా చెప్పు సార్. చెప్పరు. నేను మాట్లాడి కూర్చోండి. మాట్లాడితే మీరు మాట్లాడితే కూర్చోండి. మీరేం చెప్తారు?